నమస్తే అండి, నమస్కారం. నేను హకీం అబ్దుల్ జబ్బార్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్. ప్రాబ్లమ్స్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఓ ప్రాబ్లం వచ్చేసి ఇంకా షుగర్ పైన కానీ, హెయిర్ ఫాల్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. షుగర్ వల్ల చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. షుగర్తోని చిన్న పిల్లలకు షుగర్ వచ్చేసింది. చిన్న ఏజ్ పిల్లలకు మీరు అనుకోండి 3 years తర్వాత 4 years బాబుకి 12 years 15 years షుగర్ కంటెంట్ షుగర్ పెరిగిపోయింది. షుగర్ పెరిగిపోతే బాడీకి షుగర్ తగిలింది. షుగర్ వల్ల స్వీట్ ఎక్కువైపోయిందా, చక్కెర ఎక్కువైపోయిందా, బాడీలో షుగర్ తింటే అయిందా, అంటే చాక్లెట్ మీరు మా చాక్లెట్ ఎక్కువ తినిపించిన పిల్లలకు, బయటి అలవాట్లు బాగున్నాయా పిల్లలకు, జంక్ ఫుడ్లు తినిపించారా మీరు, వాళ్ళు ఏమి ఇచ్చారు పిల్లలకు, అదనవల్ల అది చూడాలి. లేకుంటే మమ్మీకి ఉండేనా షుగర్, అలా ఫ్యామిలీ మెంబర్స్కు ఆ షుగర్ ఉండేనా. చిన్న అబ్బాయిలకు చిన్న అమ్మాయిలకు చిన్నప్పుడు షుగర్ వస్తే ఇది వాళ్ళకు ఇన్సులిన్స్ ఇస్తారండి. గోళీలు ఇన్సులిన్స్ ఇస్తారు. ఆ ఇన్సులిన్స్ డైలీ 2 పాయింట్ కానీ 3 పాయింట్ కానీ 4 పాయింట్ కానీ ఇట్లా షుగర్ ఇన్సులిన్స్ పెడతా ఉంటారు 2 times. కొంచెం మందికి పిల్లలకు ఇది 2 times 3 times ఇస్తారు. ఆ 3 times 1 పాయింట్ కానీ చిన్నది ఇస్తారు. అది బాడీలో పెయిన్కిల్లర్స్ డెవలప్మెంట్ ఎందుకు అయితే లేదు, అలా ఇన్సులిన్స్ పుట్టిస్తలేదు, గ్లూకోజ్ మాత్ర ఎందుకు బాడీలో ఎక్కువైపోయింది, అది ఆలోచించాలి. ఆ గ్లూకోజ్ మాత్ర బాడీలో ఎక్కువైపోతే అది ఏం కంటెంట్ వస్తాయి, ఎందుకు పిల్లగానికి బక్క అయిపోతారు, షుగర్ ఎక్కువ అయిపోతే వీక్నెస్ అయిపోతారు, చాలా మటుకి బోన్ కరిగిపోతూ ఉంటాయి, మసిల్ ఉండయి, చక్కెర వస్తూ ఉంటుంది, తిరిగి పడిపోతూ ఉంటారు, అలాకు ఒక డిప్రెషన్ లాగా యాంగ్జైటీ లాగా వస్తుంది. అప్పుడు మీకు ఇది షుగర్ కంటెంట్స్ డాక్టర్లు ఏమంటారు, అదే అలోపతిక్ వాళ్ళు అదే చెప్తారు, ఇన్సులిన్స్ పెట్టాలా సార్, అదే ఉన్నది ఆప్షన్, అదే అలాకు తెలియదు. అలోపతికి తెలియదు, అలోపతిక్ వాళ్ళకు యునాని తెలియదు, హెర్పతి తెలియదు, వచ్చేసి ఆయుర్వేదిక్ తెలియదు, ఆయుర్వేదిక్ మూలికలు ఏంది అలా తెలియదు. అలా చెప్పరు. అలా ఖాళీ మెడిసిన్ మీదనే ఫోకస్ చేస్తారు, మెడిసిన్ కెమికల్స్ మీదనే ఫోకస్ చేస్తారు. దానివల్ల పిల్లలకు ఏమవుతుంది, ఆ కెమికల్ ఇస్తామంటే తర్వాత అది మొత్తం పడిపోతుంది. చాలా ప్రాబ్లమ్స్ చాలా అవుతున్నాయి. చిన్న పిల్లలకు చాలా వస్తున్నాయి షుగర్స్. అప్పుడు వస్తే దేవుడు మనకు ఎన్నో మూలికలు ఇచ్చాడు. ఆ మూలికలు చిన్న పిల్లలకు ఇది ఎట్లా ఇవ్వాలంటే అల్లా నేరుడు పళ్ళు చెట్టు, కాలాజామున్, ఈ ఆకులు ఒక పెద్ద ఇట్లా పెద్దవి ఉంటే 3 తీసుకోండి. చిన్న లాతవి ఉంటే మీరు 5-6 ఆకులు తీసుకొని మంచిగా నైట్లో నీళ్ళలో ఉంచేసేయండి. 1 గ్లాస్ నీళ్ళలో మంచిగా. రాగి చెంబు అయినా పర్వాలేదు, రాగి గిన్నె అయినా పర్వాలేదు, రాగి గిలాస్ అయినా పర్వాలేదు. రాగి గిలాస్లో ఈ ఆకులను ఉంచేసి పొద్దున పిల్లానికి ఫ్రెష్ చేసి బ్రష్ చేసినాక తర్వాత ఇది 1 గ్లాస్ నీళ్ళు తాగిపియాలి, కొద్దిగా. ఇది తాగిపిస్తూ ఉంటే దేవుంది అలా చిన్నపిల్లలకు మంచిగా పనిచేస్తున్నది. కాలేజామున్, ఇవి కాలేజామున్ ఇథనాల్వి వస్తే ఆకులు మీకు దొరకాయి. కాలేజామున్వి ఆ సీడ్స్ తీసుకొని ఆ సీడ్స్ని మీరు దంచేసి పౌడర్ చేసి తేనెలా కానీ లేకుంటే వాటర్లోనే మరిగించి ఇచ్చేయండి. తేనె ఉంటే యాపాకు తేనె ఉంటే యాపాకు చెట్టు తేనె ఉంటేనే ఇవ్వాల, ఏరే తేనె అయితే యూజ్ చేయొద్దు. బట్ స్వీట్ ఉంటుంది. యాపాకు తేనె ఉంటే, జామున్ తేనె ఉంటే ఆ తేనె ఇవ్వచ్చు, ఆప్షన్ ఉన్నది. లేకుంటే పర్వాలేదండి, ఖాళీ మీరు వాటర్లు ఇవ్వండి, మరగబెట్టి ఇవ్వండి, మీరు తాగండి. పెయిన్ కిల్లర్స్ మంచిగా ఉంటుంది. ఆ షుగర్ బాడీలో గ్లూకోజ్ మాత్ర బాడీలో ఎక్కువైపోతే అది గ్లూకోజ్ మాత్ర
చేస్తుంది ఇన్సులిన్, ఆటోమేటిక్గా పుట్టిస్తుంది, పెంచేస్తుంది, ఆ డెవలప్మెంట్ అలా నుంచి ఇన్సులిన్ డెవలప్ అవుతుంది. తర్వాత మీకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ బయటపడతారు. ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ అయిపోతాయి. ఓన్లీ ఒక ఇన్సులిన్స్ వల్ల బాడీ మొత్తం నాశనం అయిపోతుంది. పర్వాలేదు, మీరు తీసుకోండి, మీరు దీవెన చేయండి, మీ దీవెనలో అలా పెట్టండి. మా దీవెనలా మీరు ఎప్పటికి ఉంటారు. నమస్తే, నమస్కారం. నా ఫోన్ నెంబర్ తీసుకోండి 9849461232, హకీమ్ అబ్దుల్ జబ్బార్. ఇంకో నెంబర్ తీసుకోండి 8309909622.